श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। सोशल पोस्ट ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం। శుభయోగం కార్యక్రమానికి స్వాగతం। మనం ఈ రోజున ఈ శుభయోగం కార్యక్రమంలో వైశాఖ మాసం గురించి తెలుసుకుందాం। మనకున్న 12 మాసాల్లో కూడా రెండవ మాసం వైశాఖ మాసం। ఈ వైశాఖ మాసం మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది। ఈ మాసంలో అక్షయ తృతీయ తదియ నాడు, పంచమి నాడు, అలాగే శంకర జయంతి నాడు, అలాగే పౌర్ణమి నాడు, ఏకాదశి, త్రయోదశి ఇటువంటి ముఖ్యమైన పర్వదినాల్లో మనం విశేషంగా అన్ని చోట్ల కూడా పూజలు జరుగుతూ ఉంటాయి। కాబట్టి వైశాఖ మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు పర్వదినం లాంటిదే। ఎందుకంటే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు। ఈ మాధవ మాసం అంటేనే మహావిష్ణు స్వరూపం। కాబట్టి నెలలో పూజ చేసినా, దానం చేసినా, వ్రతం చేసినా, జపం చేసినా, ఏదైనా పుణ్యతీర్థానికి వెళ్ళినా, అందులోనూ నర్మదా పుష్కరాలు కూడా జరుగుతున్నాయి। కాబట్టి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో స్నానాలు చేసినా కూడా మనకు విశేషమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది। ప్రధానంగా అక్షయ తృతీయ నాడు దాన ధర్మాలు చేయడం, మామిడి పండు, విసినకర్ర, అలాగే చెప్పులు, గొడుగు, నీటితో నిండినటువంటి కుండని దానం చేయడం, అలాగే ఈ నెలలో ఎప్పుడైనా సరే వారం వర్జంతో సంబంధం లేకుండా రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని మీ ఇంట్లో చేసుకోవడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది। ఎందుకంటే మహావిష్ణు స్వరూపం కాబట్టి, ఇది మహావిష్ణు స్వరూపమైన మాసం కాబట్టి ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తే అది మాటల్లో చెప్పలేనటువంటి పుణ్యాన్ని మనకి అందిస్తుంది। అలాగే ఈ వైశాఖ మాసంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం, ఎవరికైనా సరే దారిలో వెళ్ళే వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినా, చెప్పులు దానం చేసినా విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి। అలాగే ఈ వైశాఖ మాసంలో వైశాఖ పురాణం అనే పుస్తకం దొరుకుతుంది మనకి। మే 8వ తారీఖు నుంచి ఈ యొక్క వైశాఖ మాసం ప్రారంభమవుతోంది కాబట్టి ఈ వైశాఖ పురాణం పుస్తకం తెచ్చుకుని రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదువుకుంటే మనకి ఎంతో విశేషమైన ఫలితం అనేది మనకి కలుగుతుంది। కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీరు జపం చేసినా, దానం చేసినా, హోమం చేసినా మీకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది। కాబట్టి ఎవరైనా సరే ఈ వైశాఖ మాసంలో మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిపించుకుని, అలాగే విష్ణు సంబంధమైనటువంటి హోమం జరిపించుకోవాలి అంటే మమ్మల్ని సంప్రదిస్తే మేమంతా శాస్త్రోక్తంగా మీ ఇంటికి వచ్చి ఆ యొక్క వ్రతాన్ని చేసి మహావిష్ణు స్వరూపమైనటువంటి సుదర్శన హోమాన్ని కూడా జరిపిస్తాం। కాబట్టి అవకాశం ఉన్నవారు మమ్మల్ని సంప్రదించి ఈ వ్రతాన్ని జరిపించుకుని, హోమాన్ని జరిపించుకుని మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవించండి। ఈ వైశాఖ మాసంలో దానాలు చెయ్యండి, దానం విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది। కాబట్టి ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక ఈ వైశాఖ మాసం గురించి సందేహాలు ఉన్నా, ఆ వ్రతం హోమాల గురించి తెలుసుకోవాలనుకున్నా కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి। మీ ఇంట్లో మా ద్వారా శుభకార్యాలు జరిపించుకుని శుభయోగంతో సుఖ సంతోషాలతో జీవించండి। సర్వే జనా సుఖినో భవంతు। స్వస్తి।